తేదీనే పెన్షన్ల పంపిణీని సమర్థవంతంగా అమలు చేస్తున్న ఘటన సీఎం చంద్రబాబుకే దక్కుతుందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. మాచర్ల పట్టణంలోని 26వ వార్డులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పెన్షన్లు 1వ తారీఖునే అందచేయడం జరుగుతుందని, అది చంద్రబాబు దార్శనికతకు నిదర్శనమని చెప్పారు. లా అండ్ ఆర్డర్ను డిస్టర్బ్ చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తుందని, ఆర్థిక నేరగాడు జగన్మోహన్ రెడ్డికి విధ్వంసం చేయటం తప్ప బాగు చేయటం ఏం తెలుసునని విమర్శించారు ఆయన. ఆ రోజు మనం విశాఖపట్నం దగ్గర రైలు దహనం ఎలా చేశారో అలాంటి అసాంఘిక కార్యక్రమాలని వాళ్ళు ఫండింగ్ చేయడం ద్వారా ప్రోత్సహించాలనే ఒక ఆలోచనతో ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా గుర్తిస్తున్నాయి. కాబట్టి ఒకటే చెప్తున్నా, అరాచక శక్తుల్ని కఠినంగా అణిచివేస్తామనే విషయం ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్పాం. ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా చెప్తా ఉన్నాం, సంయమనంతో వ్యవహరించండి, చట్టంతో ఏ పని చేయాలో చేపిస్తాము. ఎక్కడా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే కార్యక్రమాలు చేయొద్దు. మీకు ఇబ్బందులు జరిగితే మాకు తీసుకురండి, తగిన విధంగా మేము చర్యలు తీసుకుంటాం తప్పితే సమాజాన్ని అల్లకల్లోలం చెయ్యాలి అనే వైసీపీ నాయకుల ఆలోచనకి మీరు మద్దతు ఇచ్చే విధంగా వ్యవహరించొద్దని చెప్పి తెలియజేస్తూ, మరి ఈరోజు రాష్ట్ర బడ్జెట్ చూస్తే పరిస్థితి చాలా బడ్జెట్ కూడా పెట్టలేని స్థితిలో ఓటాన్ అకౌంట్స్ ని పనిచేయడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక లోటు మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వివిధ శాఖ మంత్రులు కూడా వైట్ పేపర్ ప్రజెంటేషన్ చేసినప్పుడు ఏ ఒక్కదానికి కూడా ఈ వైసీపీ నాయకత్వం చర్చకు సిద్ధంగా రావట్లేదు. ఎంతసేపు